పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. నిన్న జరిగినటువంటి సిరిసిల్ల పురపాలక సంఘం ఎన్నికల్లో మాకు సహకరించినటువంటి సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. వారు మా అందరిపై చూపినటువంటి ఆదరాభిమానాలు మరువలేనటువంటివి. ఏదైతే సిరిసిల్ల పురపాలక సంఘంలో గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము లేనటువంటి పరిస్థితుల్లో ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు వారికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ఉన్నాను. 39 వార్డుల అభ్యర్థులు వారి గెలుపులకు కృషి చేసినటువంటి సందర్భంగా వారి అందరికీ అభినందనలు తెలుపుతూ ఉన్నాను. ముఖ్యంగా మా కాంగ్రెస్ కార్యకర్తలందరి సమిష్టి కృషితో కాంగ్రెస్ గెలుపు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అలాగే మా యొక్క వేములవాడ ఎమ్మెల్యే గారు విప్ ఆది శ్రీనివాస్ గారికి, మా యొక్క సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేంద్రన్న గారికి, డిసి అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ గారికి, గ్రంథాలయం చైర్మన్ నాలుగు సత్యనారాయణ గారు కూడా వారందరికీ సమిష్టి కృషితో అభ్యర్థులను ఎంపిక చేసిన మొదటి నుంచి గెలుపు దిశగా పయనించినంత వరకు వారు చేసిన ప్రయత్నాలు చాలా మా విజయానికి కారణమైనవి. ముఖ్యంగా సిరిసిల్ల ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మా యొక్క గెలుపులో కృషి చేసినటువంటి వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అలాగే రేపు జరగబోయే కౌంటింగ్ లోపల కూడా అత్యధిక స్థానాలను మేము గెలుచుకొని మేము గెలుపు బాటగా పయనిస్తున్నటువంటి సందర్భంగా మాకు ఏదైతే పోలీసు శాఖ కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, ప్రెస్ మిత్రులు కానీ వారందరూ మాకు చేసినటువంటి సహాయాన్ని మేము మరవలేము. వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. తప్పనిసరిగా ఈసారి మేము సిరిసిల్ల మున్సిపాలిటీలో జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు కూడా మాకు అందరికీ సహకరించి మాకు గెలుపు కృషి చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఉన్నాము.